మరొకసారి ఆదికాండం 24 అధ్యాయం 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కి కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి తర్వాత 34 నుంచి 38 వరకు మనం కలిసి చదువుదాం. 34 నుండి 38 వరకు. అంతటా అతడు ఇట్లైనను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్యైన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేటుకు ఒక పిల్లను తీసుకుని రావలెను అని నా చేత ప్రమాణము చేయించెను. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన అందరి కొరకు దీవించునుగాక. ఆదికాండం 24 అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకు యొక్క వివాహం యొక్క విషయాలు, సందర్భాలు మనం జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం. సాధారణంగా పోయిన వారం మనం జ్ఞాపం చేసుకున్నట్లుగా చాలా సమయాల్లో ఇది పెళ్ళిళ్ళ దగ్గర, అదేవిధంగా ప్రధానాల దగ్గర ఈ ఆదికాండం 24 అధ్యాయము చదువుతూ ఉంటారు. పోయిన వారం మనం చూస్తూ వచ్చినప్పుడు అసలు వివాహం విషయంలో లేక మన కుటుంబాల విషయంలో మనల్ని కుటుంబాలుగా దేవుడు ఏర్పరిచే విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి అనేది మనం పోయిన వారం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి మనము మన కుటుంబాలు ప్రభువుని ఏం చేయాలంట? కనపరచడమే, ప్రభువుని వ్యక్తపరచడమే, ప్రభువుని చూపించడమే దేవుడు మన కుటుంబాల విషయంలో ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఉద్దేశముగా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఏదో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారని, లేక లోకములు ఏదో వాళ్ళు సరదాగా గడుపుతారని, ఇంకా వేరే వేరే కారణాలతో దేవుడు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. అవన్నీ ఇద్దరు సంతోషంగా ఉండే సమయాలు ఉంటాయి. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే కుటుంబముగా నేను, నా భార్య, నా పిల్లలు ప్రభువుని లోకానికి చూపించాలి, ప్రభువుని లోకానికి కనపరచాలనేదే మన వివాహ వ్యవస్థ విషయంలో దేవునికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం. రెండోదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు అబ్రహాము మరి తను ఆ దేశపు కుమార్తెలను తన కుమారునికి వివాహం చేయకూడదు. కనానీయుల దేశంలో తను ఉంటున్నాడు, కనానీయుల మధ్యలో తను ఉంటున్నాడు. కానీ కనానీయుల కుమార్తెను తన కుమారునికి వివాహం చేయకూడదని అబ్రహాం ఎలా తెలుసుకున్నాడు? దేవుడు అబ్రహాముకు చెప్పలేదు, ఇదిగో అబ్రహాము జాగ్రత్త, నువ్వు కనానీయుల దేశంలో ఉంటున్నావు కాబట్టి కనానీయుల కుమార్తెను నువ్వు నీ కొడుకు వివాహం చేయకూడదు అని దేవుడు చెప్పినట్టుగా బైబిల్లో ఎక్కడ కూడా దాని గురించినటువంటి ప్రస్తావన లేదు. మరి అబ్రహాము దేవుడు చెప్పకపోయినప్పుడు కూడా తన కుమారునికి కనానీయుల కుమార్తెను చేయకూడదనే విషయం ఎలా తెలుసుకున్నాడట? ఎలా తెలుసుకున్నాడు? ఎవరైనా చెప్తారా? ఎలా తెలుసుకున్నాడు అబ్రహాము? ఎవరు గుర్తులేదా? పోనీ రాసుకున్నాడని చూసి చెప్తారా? మరి ఎలా వాక్యం ఒక వారం మనం మర్చిపోతే ఇంకేముంటుంది చెప్పండి.
హ్మ్. యథా రాజా తథా ప్రజ అని మనం ఎక్కడేసిన గొంగలు అక్కడన్నట్టుగా మన జీవితాలు ఉంటాయి. వాక్యం కొరకు మనకు ఆశ, ఆకలి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఈ వారం మందిరంలో వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? వచ్చే ఆదివారం వరకు మనం ఏం చేయాలి? కనీసం ఆ వాక్యం అంతా మీకు గుర్తు లేకపోయినా కొన్ని విషయాలన్నా మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే బుధవారం గృహ కూడుకలో గానీ, లేకపోతే బైబిల్ స్టడీలో గానీ, ప్రభువు మన ముందు తీసుకొచ్చిన విషయాలు కొన్నైనా మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలా మేలుంటది. ఎప్పటిదప్పుడే మనం విని మర్చిపోతా ఉంటే గనక మనం ఇంక ఏమి నేర్చుకోలేమనమాట. ఎలా తెలుసుకున్నాడు అబ్రహాము అంటే, అబ్రహాము దేవుని హృదయముతో ఏమైపోయింది? అబ్రహాము హృదయము ఏకమైపోయింది. దేవుని మనసుతో అబ్రహాము యొక్క మనసు ఏకమైపోయింది. అబ్రహాము దేవునితో పరిపూర్ణమైనటువంటి ఏకత్వంలోకి వచ్చేసాడు. ఒక వ్యక్తితోటి మనం ఏకమైపోయినప్పుడు, ఒక వ్యక్తితో మనం ఐక్యమైపోయినప్పుడు మనకేమర్థమవుతుంది? ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం ఏమిటో, ఆ వ్యక్తి దేన్ని ఇష్టపడతాడో, దేన్ని ఇష్టపడడో, దేన్ని కోరుకుంటాడో, దేన్ని కోరుకోడో అనేది మనకు అర్థమైపోద్ది. ప్రత్యేకంగా చెప్పవసరలా. అది ఎలా తెలుస్తుందంటే ఆ వ్యక్తితో సహవాసం చేస్తూ, ఆ వ్యక్తితో మనం ఏకమైనప్పుడు అవతల వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలు మనకు తెలుస్తాయి. అబ్రహాము ఆ విధంగా దేవునితో ఒక్కటైపోయినంతగా తన జీవితం ఉన్నది కాబట్టే, దేవుడు చెప్పకుండానే తన కుమారునికి ఎవరిని చేయాలో, ఎవరిని చేయకూడదో అబ్రహాముకి అర్థమైపోయింది. కాబట్టి ప్రభువుతో మనం అంతగా ఏకమైనటువంటి జీవితంలోనికి మనం అందరం కూడా రావాల్సిన వారంగా ఉన్నాము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సరే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు అబ్రహాము తన కుమారునికి అంటే ఇస్సాకుకి వివాహం చేయడానికి ఈ 24 అధ్యాయంలో అబ్రహాము ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం అందరం ఎరిగినట్లుగానే మరి ఇస్సాకు యొక్క వివాహము ఎవరికి సాదృశ్యంగా ఉందంట? యేసు ప్రభు వారికి, అదేవిధంగా సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇస్సాకు పెళ్ళి అనేది క్రీస్తు ప్రభువుని, అదేవిధంగా ఆయన సంఘానికి మధ్యలో ఉన్నటువంటి పెండ్లిని లేక వివాహాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి బైబిల్లో అలాగ చాలా సాదృశ్యాలు ఉంటా ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు కావచ్చు, కొన్ని సందర్భాలు కావచ్చు, బైబిల్లో చాలా చోట్ల దేవునికి సాదృశ్యాలుగా సందర్భాలున్నాయి, వ్యక్తులున్నారు. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు జీవితం ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరికి సాదృశ్యంగా ఉంది? యోసేపు జీవితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్లో అలాగ ప్రత్యేకంగా రాసి లేదు. యేసు ప్రభు వారి జీవితము యోసేపుని జీవితాన్ని పోలి ఉందని రాసలేదు. కానీ యోసేపు జీవితంలో జరిగిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అతని మీద జరిగినటువంటి కుట్రలు కావచ్చు, అసూయ కావచ్చు, మరి తన యొక్క సొంత సహోదరులే ద్వేషించడం కావచ్చు, సొంత సహోదరులే చంపడానికి ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరి జీవితం మనకు జ్ఞాపకం వస్తుంది? యేసు ప్రభు వారి యొక్క జీవితము మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాబట్టి అలాగ చాలా సందర్భాలు బైబిల్లో ఆయా విషయాలకు సాదృశ్యాలుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇస్సాకు యొక్క వివాహం కూడా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభు వారికి, అలాగే యేసు ప్రభు వారి యొక్క సంఘానికి జరగబోయేటటువంటి వివాహానికి చాలా చాలా సాదృశ్యాలు ఇస్సాకు యొక్క వివాహంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రాముఖ్యంగా 24 అధ్యాయంలో నలుగురు వ్యక్తులు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. రెండో వ్యక్తి ఎవరు? ఈ అధ్యాయంలో ఇస్సాకు మనకు కనిపిస్తాడు. మూడో వ్యక్తి ఎవరు కనిపిస్తారు అంటే యాకోబు కనిపిస్తాడా? మూడో వ్యక్తి ఎవరు కనిపిస్తారు? మూడో వ్యక్తి రెబెకా కనిపిస్తుంది, పెండ్లి కుమార్తె. నాలుగో వ్యక్తి ఎవరు కనిపిస్తారు అంటే నాలుగో వ్యక్తి అబ్రహాము యొక్క దాసుడైనటువంటి ఎలియాజరు. ఈ నలుగురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటామంటే తండ్రి అయినటువంటి అబ్రహాము, అదేవిధంగా కుమారుడైనటువంటి ఇస్సాకు, అలాగే అతని దాసుడైనటువంటి ఎలియాజరు. ఈ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ తండ్రి అయినటువంటి అబ్రహాము, అదేవిధంగా అతని దాసుడైనటువంటి ఎలియాజరు, వీళ్ళిద్దరూ కూడా ఏం ప్రయత్నం చేస్తూ ఉంటారంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహము చేయడానికి వాళ్ళిద్దరు కూడా ఎలాగ పనిచేస్తూ వచ్చారో ఇక్కడ
ఈ అధ్యాయంలో మనం చాలా సమయాల్లో మనం వింటూ ఉంటాం. ఇక్కడ ప్రాముఖ్యంగా అబ్రహాము, తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తుంది. అబ్రహాం యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లుగా, తన యొక్క కుమారుడికి మరి ఈ కనాను దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరిని కూడా తాను చెయ్యకూడదు. తన కుమారుడికి తన యొక్క బంధువుల కుమార్తెల్లో నుంచి కుమార్తెను తీసుకుని రావాలి అనేదే తండ్రి యొక్క ప్రణాళికగా, అబ్రహాం యొక్క ప్రణాళికగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వివాహము యేసుప్రభు వారి యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉందని దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడు ఎప్పుడో ప్రణాళిక వేశాడు. ఏమని ప్రణాళిక వేశాడు అంటే, మరి ఇంకా నిత్యత్వపు భూతకాలంలోనే తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు. తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి వధువు కావాలని, తన కుమారుడైన యేసు ప్రభు వారికి వధువుగా సంఘము కావాలనే విషయము తండ్రి అయిన దేవుడు ఎప్పుడో నిత్యత్వపు భూతకాలంలోనే ప్రణాళిక వేశాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు చూడండి, ఆ విషయం మనకు చెప్తూ 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ 8వ వచనం నుంచి మనం గమనిస్తే కనుక, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, చదవండి. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యములను పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. కాబట్టి పౌలు గారికి ఈ విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమని చెప్తున్నాడు పౌలు గారు అంటే, అనాది కాలంలోనే, నిత్యత్వపు భూతకాలంలోనే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, తన కుమారుడైన యేసు ప్రభు వారికి ఏం కావాలని కోరుకుంటాడంట, సంఘము కావాలని. సంఘము యేసు ప్రభు వారికి పెండ్లి కుమార్తెగా, వధువుగా కావాలి అనేది ఎప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు, ఎప్పుడో ఆయన భూతకాలంలో ఎప్పుడో ఆయన ప్రణాళిక వేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అదేంటంట, యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఏ విధంగా ప్రణాళిక వేశాడో తన కుమారుని గురించి, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చాడు, యేసు ప్రభు వారి గురించి ఆయన ప్రణాళిక వేస్తూ వచ్చాడు. ఏమిటి ప్రణాళిక ప్రకారంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, ఎవరైతే దేవునికి దూరం అయిపోయినటువంటి మనుషులు ఉన్నారో, పాపులుగా చేయబడి దేవుని మార్గాల నుంచి తొలగిపోయి మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి పాపులందరినీ కూడా, ఇలాంటి పాపులలో కొంతమంది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, తాను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పాపులైన మనుషుల్ని పరిశుద్ధులుగా చేయడం మాత్రమే కాదు, ఈ పాపులైన మనుషుల్ని నీతిమంతులుగా చేయడం మాత్రమే కాదు, ఈ పాపులైన మనుషుల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంట, ఏం చేయాలి, యేసు ప్రభు వారికి పెండ్లి కుమార్తెగా వారిని చెయ్యాలనేది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పము. కాబట్టి మనం అందరం కూడా ఈ సంకల్పాన్ని మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. క్రోకోడికలో కూడా యోహాను సువార్తలో గత 2-3 వారాలుగా ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మనకేం చెప్తా ఉంది, నికోదేము గురించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ 3 విషయాలు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, నికోదేము ఎట్లాంటి వాడిగా ఉన్నాడు, నికోదేము చూడడానికి చాలా మంచి లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ నికోదేము దేవుని దృష్టిలో ఎట్లాంటి వాడుగా ఉన్నాడంట, నికోదేము దేవుని దృష్టిలో చచ్చినవాడుగా, జీవము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మొదటి ఆ సంకల్పంలో మొదటి విషయం ఏంటంటే, ఇలాంటి చచ్చినటువంటి జీవము లేనటువంటి మనుషుల్లోనికి ఏం పంపించాలని దేవుడు కోరుకున్నాడు, దేవుని జీవాన్ని పంపించాలని కోరుకున్నాడు. దేవుడే జీవముగా రావాలని కోరుకున్నాడు. దేవుడు జీవముగా మనలోకి ఎలాగొస్తాడు అంటే, దేవుని మూలముగా మనం పుట్టినప్పుడు దేవుని జీవం మనలోనికి వస్తుంది.
అప్పుడు మనం ఏమవుతాము? దేవుని కుమారులముగా మనం అవుతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇలాంటి చచ్చినటువంటి మనుషుల్లోనికి మొట్టమొదటగా దేవుడు తన జీవాన్ని పంపిస్తున్నాడు. ఇది మొదటి కార్యం. రెండోదిగా నికోదేము గురించి యేసుప్రభువారు ఏమని చెప్పాడు? అది మనం మూడో అధ్యాయం చదువుకుంటే కిందకొస్తే యేసుప్రభువారు ఏమన్నాడు? అరణ్యములో ఒక దినాన్ని మోషే ఏ విధంగా సర్పమును పైకెత్తాడో అదేవిధంగా ఆ సర్పాన్ని పైకెత్తినప్పుడు ఏమైంది? సర్పం యొక్క కాటు తిన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట? ఆ ఇత్తడి సర్పాన్ని, పైకెత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూచి వాళ్ళు బ్రతికారు. అదేవిధంగా మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు అందరూ కూడా జీవిస్తారు అనే విషయాన్ని యేసుప్రభువారు చెప్పాడు. అంటే రెండోదిగా యేసుప్రభువారు ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ? నిద్రపోకండి. రెండోదిగా యేసుప్రభువారు ఏమన్నాడు? మొట్టమొదటిగా యేసుప్రభువారు ఏమన్నాడు? చచ్చినటువంటి మనుషుల్లోనికి ఏమి రావాలంట? దేవుని జీవము రావాలి. రెండో విషయం ఏంటంటే ఈ మనుషుల్లో ఎవరున్నారు? ఈ మనుషుల్లో సర్పం ఉన్నాడు. మనుషులందరిలో సర్పం ఉన్నాడు. సర్పం యొక్క విషము మనుషుల్లో ఉంది. కాబట్టి యేసుప్రభు రెండోదిగా ఏం చేస్తూ ఉన్నాడు? మనుషుల్లో ఉన్నటువంటి ఈ సర్పపు విషాన్ని ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఇత్తడి సర్పముగా యేసుప్రభు వారు పైకెత్తబడిన కారణాన్ని బట్టి, అంటే యేసుప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మనలోనికి రావడం బట్టి ఏం జరుగుతూ ఉందంటే మనలో ఉన్నటువంటి సర్పం యొక్క విషయాన్ని యేసుప్రభు వారు తీసేస్తూ ఉన్నాడు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం యేసుప్రభు వారు ఏం చెప్పాడు ఇక్కడ? బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడంటే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అనే మాట చెప్పాడు. అంటే అర్థమేంటి చెప్పండి? యేసుప్రభు వారు ఎవరని చెప్తున్నాడు యోహాను గారు ఇక్కడ? యేసుప్రభు వారు పెండ్లి కుమారుడు. యేసుప్రభు వారు పెండ్లి కుమారుడు అయితే కనుక ఆయనకి ఏం కావాలి? తప్పకుండా ఆయనకు పెండ్లి కుమారుని కూడా ఎవరుంటారు? పెండ్లి కుమార్తె ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తా అక్కడ? యేసుప్రభు వారు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే మూడోదిగా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? పెండ్లి కుమార్తెగా చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క లైన్ మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు? పాపులైన మనుషుల్లోనికి, చచ్చిన మనుషుల్లోనికి, దేవుని జీవము లేని మనుషుల్లోనికి దేవుడు తన జీవాన్ని పంపిస్తున్నాడు. రెండో కార్యం ఏంటంటే మనలో ఉన్నటువంటి సర్పం యొక్క విషయాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన తొలగిస్తూ ఉన్నాడు. అది ఒకసారి జరిగేది కాదు. క్రమక్రమంగా మనలో ఉన్న సర్పాన్ని ప్రభువు తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు రక్షించబడిన నీలో సర్పం ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఎంతో బాగా ప్రార్థన చేయొచ్చు నువ్వు, కానీ కొంచెం అలా బయటకు వెళ్ళగానే నీళ్ళు ఎవరు పనిచేస్తారు? నీలో సర్పం పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎంతో చక్కగా ఆరాధన చేయొచ్చు నువ్వు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీళ్ళు ఎవరు పనిచేస్తారు? నిలువెల్లా సర్పం పనిచేస్తాడు. సర్పంలాగా మారిపోతావు నువ్వు. ఎందుకంటే లోపల సర్పం ఉన్నాడు. ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ లోపల ఉన్న సర్పాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? రోజులు గడిచే కొద్దీ దేవుడు తన జీవాన్ని నీళ్ళు అధికంగా నింపే కొలది ఈ సర్పం బయటకు పోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు దేవుడు మనల్ని రక్షించి దేవుడు తన జీవాన్ని మనలోకి పంపించి మనలో ఉన్న సర్పాన్ని ఎందుకు తీసేస్తున్నాడు? సర్పపు స్వభావాన్ని ఎందుకు తీసేస్తున్నాడు చెప్పండి? ఎందుకు చేస్తున్నాడు? మనల్ని అచ్చమైనటువంటి ఆయనకు సరిజోడైనటువంటి పెండ్లి కుమార్తెగా తయారు చేయబడ్డానికి. కాబట్టి ఈ ఉద్దేశం మనం మర్చిపోకూడదు. చాలామంది మనం ఎక్కడ ఆగిపోతాం అంటే రక్షణ దగ్గర ఆగిపోతాం. దేవుడు నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు, నాకు పరలోకం ఇచ్చాడు, నేను దేవుని బిడ్డన అయిపోయి అక్కడ ఆగిపోతాం. కానీ దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు అంటే నిన్ను చివరగా తన పెండ్లి కుమార్తెగా చేసుకోవడం కోసమే దేవుడు రక్షించాడు. ఊరికి నిన్ను పరలోకం తీసుకెళ్ళడం కోసం దేవుడు రక్షించలేదు. పెండ్లి కుమార్తెగా నిన్ను తయారు చేసుకుని తనకు సరిజోడుగా నువ్వు ఉండాలనే ఉద్దేశంతో దేవుని రక్షించాడు. కాబట్టి రక్షించిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? నీలో ఇంకా సర్పం యొక్క స్వభావం ఉంది. ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ సర్పం యొక్క స్వభావాన్ని రోజు నీలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు? క్రమక్రమంగా తీసివేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకుని, ఎంత ఎక్కువగా నువ్వు దేవునికి సహకరించి, ఎంత ఎక్కువగా నువ్వు దేవునికి లోబడుతూ ఉంటావో, ఆయనకు సమర్పించుకుంటూ ఉంటావో, అంత ఎక్కువగా నీలో ఉన్న సర్పం ఏమవుతాడు? బయటికి పోతూ ఉంటాడు. ఎందుకు అలాగా సర్పపు స్వభావాన్ని నీలోంచి బయటకు తీసేస్తున్నాడు అంటే అసలు ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆయన పెండ్లి కుమార్తెగా తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ లైన్ మనం మర్చిపోకూడదు. ఊరికనే పాపాలు క్షమించబడడం అదొకటే కాదు, పెండ్లి కుమార్తెగా నిన్ను తయారు చేయాలి.
కాబట్టి ఇక్కడ దేవుడు అలా పనిచేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహాం ఏ విధంగా తన కుమారుడు కొరకు ప్రణాళిక వేస్తూ వచ్చాడో, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు మనం పెండ్లి కుమార్తెగా ఉండాలని, కేవలం మనల్ని విమోచించడం మాత్రమే కాదు, పాపాల నుంచి మనం విడిపించడం మాత్రమే కాదు, ఆయనకు సరిజోడైనటువంటి పెండ్లి కుమార్తెగా మనల్ని తయారు చేయాలని ప్రభు ఏం చేస్తున్నాడు ఆయన మనలో దాని కొరకే పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాం ఏం కోరుకుంటా ఉన్నాడు చెప్పండి. ఇక్కడ అబ్రహాం ఏమన్నాడు, ఈ కనానీ కుమార్తెల్లో ఎవరిని కూడా నా కుమారుని కొరకు నువ్వు తీసుకోకూడదు, నా కుమారుడికి వివాహం చేయకూడదు అని ఏం చెప్పాడంటే, నా జాతిలో ఉన్నటువంటి, నా బంధువులు ఉన్నటువంటి కుమార్తెను, నా స్వజాతికి చెందినటువంటి కుమార్తెను తీసుకురమ్మని అబ్రహాం చెప్పాడు. అంటే ఇస్సాకు భార్య ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? ఎక్కడ రావాలి? అబ్రహాము యొక్క స్వజాతిలోంచి రావాలి. యేసు ప్రభు వారికి భార్య ఎక్కడి నుంచి రావాలి? చెప్పండి? యేసు ప్రభు వారి భార్య ఎక్కడి నుంచి రావాలి? ఆయనలోంచి రావాలన్నమాట. ఆయనలోంచి రావాలి. కాబట్టి ఆయనలోంచి ఆయన భార్య ఎలా తయారవుతూ ఉంది అంటే, మొట్టమొదటిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయనలోంచి ఏమొచ్చింది? మొట్టమొదటిగా ఆయన జీవం మనలోనికి వచ్చింది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నది మొట్టమొదటి వర్తమానంలో యేసు ప్రభు వారు మనకు ఎందుకు అమూల్యమైన వాడు? ఆయన మనకు అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలంట? దైవ స్వభావమందు మనలను పాలివారిగా, ఇది చాలా పెద్ద మాట. ఇది దైవ స్వభావం అంటే దేవునిగా మనం మారిపోవాలండి. ఆయన స్వభావంగా మన స్వభావం మారిపోవాలండి. ఆయన స్వభావంగా మన స్వభావం ఎలా మారిపోతుంది అంటే, మొట్టమొదటిగా రక్షించబడినప్పుడు దేవుని స్వభావం మనలోకి వచ్చింది. దేవుని జీవం మనలోకి వచ్చిందంటే ఆ జీవంలో ఏమంటే చెప్పండి? దేవుని జీవంలో ఎవరి స్వభావం ఉంటుంది? దేవుని స్వభావం ఉంటుంది. మనం కలిగి ఉన్నటువంటి జీవం మొట్టమొదటిగా మానవ జీవం. ఇది ఈ మానవ జీవంలో ఎవరి స్వభావం ఉంటుంది? మానవ స్వభావం ఉంటుంది. కుక్క జీవంలో ఎవరి స్వభావం ఉంటుంది? కుక్క స్వభావం ఉంటుంది. పంది జీవంలో ఎవరి స్వభావం ఉంటుంది? పంది స్వభావం ఉంటుంది. కాబట్టి దేని జీవములో దాని స్వభావం ఉంటుంది. ఇప్పుడు దేవుని స్వభావం మనకు రావాలంటే ఎలాగొస్తుంది? దేవుని జీవం మనలోకి వచ్చినప్పుడు దేవుని స్వభావం మనలోకి వస్తుంది. ఇప్పుడు దేవుని స్వభావము గల వ్యక్తులుగా మనల్ని తయారు చేయడానికి దేవుడు తన జీవాన్ని మనలోకి పంపించాడు. అంటే ఇప్పుడు ఈ యేసు ప్రభు వారికి ఈ ఇస్సాకుకి భార్య ఎక్కడి నుంచి రావాలి? తన స్వజాతిలోంచి ఏ విధంగా రావాల్సిన అవసరం ఉందో, అలాగే యేసు ప్రభు వారు కూడా భార్య అయినటువంటి సంఘం ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? ఆయనలోంచి రావాలన్నమాట. ఆయనలోంచి రావాలి. చూడండి, మనం గమనిస్తే కనుక ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామును దేవుడు చేసిన తర్వాత ఏమన్నాడు? ఆదాము, ఇగో సమస్తాన్ని నేను చేశాను కదా, ఎన్నో జంతువులు చేశాను, ఎన్నో పక్షులను చేశాను, సరే నువ్వేం చేయాలంటే వీటన్నిటికీ నువ్వు పేర్లు పెట్టు అని చెప్పేసి ఆదామని చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? ఆదాము చోట కూర్చుంటే దేవుడే పంపిస్తున్నాడంట. అన్నీ సింగిల్గా కాదు, జతలుగా వస్తున్నాయంట. సింహము ఆడ సింహం, మగ సింహము, పులి ఆడ పులి, మగ పులి, కోతి ఆడ కోతి, ఇలాగ అన్నీ జతలుగా వస్తూ ఉన్నాయి. ఆదాము ఏం చేస్తూ ఉన్నాడు? వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట. ఆదాము పెట్టాడు పేర్లు. ఇది సింహము, ఇది పులి. ఆదాము పేర్లు పెడతా ఉన్నాడు. ఆదాము పేర్లు పెడతా వాటిని చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ ఏం చేస్తాం చెప్పండి? అన్నీ జతలుగా వస్తూ ఉన్నాయి. అన్నీ జతలుగా వస్తూ ఉన్నాయి. అన్నీ జతలుగా ఉన్నాయి. అన్నిటికీ పేరు పెట్టిన తర్వాత ఆదాము చాలా ఫీల్ అయిపోయాడంట. ఏమైనా ఫీల్ అయిపోయాడు చెప్పండి? అరే, అన్నీ జతలుగా ఉన్నా కానీ నాకే జతలేదేంటి? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఈ ఆదాము చాలా ఫీల్ అయిపోతున్నాడు అని ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడంట? ఆదాములోంచి ఒక ఎముకను తీసి ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను హవ్వగా చేసి అప్పుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము గారు ఏమన్నాడు? ఓయ్, నువ్వు వేరు, నేను వేరు, నీ బట్టలు వేరు, నా బట్టలు వేరు, నీ సామాన్లు వేరు, నా సామాన్లు వేరు అన్నాడు ఆదాము. ఈ నేను కొన్నాయి ఈ మీ అమ్మగారిని కూడా తెచ్చిన అన్నాడా? అనలేదు. ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసం, ఇది నాదే అన్నాడు ఆదాం. అంటే హవ్వ ఎలా వచ్చింది చెప్పండి? ఎక్కడ చేసిన హవ్వ?
ఆదాములో నుంచి హవ్వ వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభువారి పెండ్లి కుమార్తె కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభువారిలోంచి వస్తుంది ఈ పెండ్లి కుమార్తె. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశ్యం ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే మనల్నందరిని కూడా కేవలం రక్షించడం మాత్రమే కాదు. కేవలం మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు. దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మనల్ని యేసు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా తయారు చేయాలి. పెండ్లి కుమార్తెగా తయారు చేయాలి. ఎప్పుడైనా సంబంధం చూసినప్పుడు లేకపోతే పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు జనాలు ఏం చూస్తారు చెప్పండి? వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు అనుకోండి రోడ్డు మీద, ఏమంటారు అప్పుడు? చూసిన వాళ్ళు ఏం చూస్తారు? ఏం చూస్తారు? ఏమంటారు? పెళ్ళి కొడుకు బాగా పొడవకోండి, పెళ్ళి కూతురు బాగా పట్టుకుంది అనుకోండి, అప్పుడు ఏమంటారు? మరి ఎవరు చూసారా సంబంధం అంటారా? కాబట్టి ఏమంటారు చెప్పండి? ఈడు జోడు, ఈడు జోడు కరెక్ట్గా సరిపోయినంటారు అనమాట. ఇప్పుడు యేసు ప్రభు వారికి మనము పెండ్లి కుమార్తెగా ఉన్నాము అంటే మనం ఎలా ఉన్నా చెప్పండి? ఆయనకు సరైనటువంటి జోడుగా మనం ఉండాలి. యేసు ప్రభు వారికి సరైన జోడీగా మనం తయారు చేయాలనేదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుకి సరిజోడైనటువంటి పెండ్లి కుమార్తెను తయారు చేయాలనేదే దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక. అందుకే బైబిల్లో ఫస్ట్ నుంచి చివరి దాకా మనం ఏం చూస్తామో అనేక సార్లు దేవుడు తాను ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు? తాను భర్తగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు బైబిల్లో పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం, కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఎన్నోసార్లు దేవుడు తాను భర్తగా ప్రకటించుకుంటూ వచ్చాడు. తన ప్రజల్ని భార్యగా ప్రకటిస్తూ వచ్చాడు. అంటే భార్య భర్తతో కలిసి సంసారం చేస్తారు, ఇదేదో లైంగిక సంబంధాల కోరిక, ఇది దేవుడు చెప్పట్లే. ఇది దేవుడు చెప్పట్లే. దేవుడు ఆయన ప్రజలు కలిసి జీవించే జీవితం. దేవుడు ఆయన ప్రజలు ఒక్కటిగా ఉండే జీవితం. దేవుని ప్రజలతో దేవుడు సరిజోడుగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళికగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అందుకే ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆ యేసు ప్రభువులోంచి మనల్ని ఆయన దేవుడు తన సంఘముగా తయారు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 10-11 వచనాల్లో మనం చదివితే ఈ 24 అధ్యాయంలో అబ్రహాం ఏం చేశారు చెప్పండి? తన యొక్క పెద్ద దాసుడికి ఏం చేస్తూ వచ్చాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. లేకపోతే ఒక పని అప్పగిస్తూ వచ్చాడు అనమాట. ఇదిగో నీవు పలానా దేశం చేరాలి, అక్కడ ఉన్నటువంటి నా బంధువుల కుమార్తెల్లో కుమారుని తీసుకురావాలి అని అబ్రహాము ఒక బాధ్యతను, ఒక పనిని ఎవరికి అప్పచెప్పాడు? ఎలియాజరుకి అప్పగించాడు. ఎలియాజరు ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు ఎలియాజరు ఇక్కడ ఎవరు గుర్తుగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అప్పగించిన పని ఎలియాజరు చేస్తూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి పరలోకపు తండ్రి ఒక పని అప్పగించాడు. ఏంటి పని చెప్పండి? ఏంటి పని అంటే పాపులైన మనుషుల్ని రక్షించి వారిలోనికి దేవుని జీవాన్ని తీసుకొచ్చి వారిని పెండ్లి కుమార్తెగా తయారు చేసే పని బాధ్యత పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. కాబట్టి ఆ ఎలియాజరు ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి, ఎన్నో రోజులు ప్రయాణం చేసి మరి ఆ మెసొపొతామియా ప్రాంతానికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చాడు? మన దగ్గరకు ఆయన ప్రయాణము చేసి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన వైపు ఆకర్షిస్తూ వచ్చాడు. కాబట్టి మనం రక్షణ పొందినటువంటి ఆ ప్రారంభ దినాల్లో, ఇంకా రక్షణ మనం పొందకుండా ముందు పొందే సమయంలో చాలామంది అనుభవం ఏంటి చెప్పండి? చాలామంది అనుభవం ఏంటి? యేసు ప్రభు వారి గురించి వింటా ఉంటే బాగానే ఉంది, కానీ ఈయనెవరో? ఈయన మా దేవుడు కాదు. యేసు ప్రభు వారి గురించి వింటే బాగానే ఉంది, కానీ ఈయన ఎందుకో మనకు సూట్ అవ్వడు, ఈయన మనకు వద్దు అన్నట్టుగా మనం చాలా సమయంలో ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? చాలా సమయంలో ఆయన మనం ఏం చేస్తా ఉన్నాం? దూరం పెడతా వచ్చు. చాలా సమయాల్లో సువార్త మనం విన్నప్పుడు మనకు ఇదేదో బాగుంది అని అనిపిస్తుంది, కానీ
మనం నమ్మడానికి మనలో అపవాది చాలా ఆటంకాలు కలిగిస్తూ వచ్చాడు. కానీ తర్వాత ఏమైంది? ఇది మనకు వద్దనుకున్నాము గానీ, మనకేమొచ్చింది ఏమనిపించింది? లేదు లేదు, దీంట్లోనే మనకేముంది? సమాధానం ఉంది. ఇది మనది కాదనుకున్నాము గానీ, దీంట్లోనే మనకేముంది? మన మనసుకు శాంతి ఉంది. ఇక్కడే మనకు బావుందనిపిస్తుంది. ఇక్కడే మనకు సమాధానం అనిపిస్తుంది. ఇక్కడే మనకు ఎంతో తృప్తిగా ఉంది. కాబట్టి ఇదంతా మనలో ఎవరు చేసిన కార్యం చెప్పండి? ఇదంతా ఎవరు చేసిన కార్యము? పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించినటువంటి కార్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన పెండ్లి కుమార్తెగా ఆయన మనల్ని సిద్ధపరచడానికి మనల్ని ఆ దినాల్లో రక్షణలోకి నడిపించింది మొదలుకొని నేటి వరకు ఆయన పెండ్లి కుమార్తెగా మనల్ని తయారు చేయడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెబ్కా గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు కూడా రెబ్కా ఎప్పుడైనా అనుకుందా నేను అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు భార్య అయిన రెబ్కా అనుకోలేదు. అలాగే మనం ఊహించలేదు. మనం కూడా అనుకోలేదు నేను యేసుప్రభు వారి బిడ్డను అవుతాను, యేసుప్రభు వారి యొక్క కుమార్తెగా నేను చేయబడతాను. ఆ తర్వాత మనం ఒకరోజు సంపూర్ణంగా ఆయన భార్యగా మార్చబడిన తర్వాత ప్రభువుతో మనం సదాకాలం మనం కలిసి ఉండబోతున్నామని మనం ఎవరు ఊహించలేదు. అలాగే రెబ్కా కూడా ఏం చేస్తూ వచ్చింది? తను ఊహించకుండానే ఏం చేస్తూ వచ్చింది? తను ఎప్పుడు అలా కలగనలేదు. కానీ తను యాజ్ యూజువల్గా మామూలుగా ఏం చేస్తూ వచ్చింది? నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది. కానీ అక్కడ ఏమైంది? దేవుని ఏర్పాటు ప్రకారంగా ఆమె ఇస్సాకుకు భార్యగా సిద్ధపరచబడుతూ వచ్చింది. సరే, ఇంకా మనం ముందుకెళ్తే కనుక ఇక్కడ ఈ వచ్చినటువంటి ఈ అబ్రహాం యొక్క పెద్ద దాసుడు, అతని పేరు ఏం పేరు? ఎలియాజరు ఈ యొక్క రెబ్కా దగ్గరికి ఏం తీసుకొచ్చి రెబ్కాను ఆకర్షించాడు అనే విషయము ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 10వ వచనం మనం చూద్దాం. 24వ అధ్యాయం 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఏం తీసుకొచ్చాడు? తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముగా వస్తువులను తీసుకొని వచ్చాను. అలాగే ఇందాక మనం చదువుకున్నాం కదా, 22వ వచనం. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కి కమ్మిని ఆమె చేతులకును 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవో దయచేసి నాతో చెప్పు. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎలియాజరు ఏం చేస్తూ ఉన్నాడు? తన యజమానుని యొక్క ఐశ్వర్యాలను పెండ్లి కుమార్తె దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొస్తూ వచ్చాడు. కాబట్టి ఏ విధంగా మనము కూడా యేసు ప్రభు వారి వైపు ఆకర్షించబడ్డాము. ఈరోజు కూడా పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో, 13 నుంచి 13, 14, 15 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయూ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈరోజు పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరచడానికి, పెండ్లి కుమారుడు యేసు ప్రభు వారి వైపు మనం ఆకర్షించబడడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభు వారి యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ
ఈ ఎలియాజరు ఏం చేస్తా వచ్చాడు? ఎలియాజరు చేసిన పని అని చెప్పండి. అబ్రహాం యొక్క ఐశ్వర్యాలు. అంటే అబ్రహాం యొక్క ఐశ్వర్యాలన్నీ ఎవరియి? అబ్రహాము కుమారుడివి ఇస్సాకువే. యేసుప్రభువు చెప్తా ఉన్నాడు, తండ్రికి కలిగినవన్నీ కూడా నావే. కాబట్టి నా వాటిలోనివి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మీకు తెలియజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? ఇక్కడ ఎలియాజరు చేసే పని ఏంటంటే అబ్రహాం యొక్క ఐశ్వర్యాలు, లేక ఇస్సాకు యొక్క ఐశ్వర్యాలు ఎవరికి చూపిస్తూ ఉన్నాడు? రెబెకాకు చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభువులోని ఐశ్వర్యాలు కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనకు చూపిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభు వారి వైపు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభు యొక్క ఐశ్వర్యాలు, యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలు కనుక మనకు అర్థం కాకపోతే, యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూడకపోతే కనుక మనలో జరిగే పని ఏంటంటే మనం ఆయనకు పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపరచుకోలేం. ఏం తీసుకెళ్ళాడు ఇక్కడ? ఎలియాజరు ఏం తీసుకెళ్ళాడంట? ఆ రెబెకా దగ్గరికి, పెండ్లి కుమార్తె దగ్గరికి ఏం తీసుకెళ్ళాడు? తన యజమాని ఆస్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులు తీసుకెళ్ళాడంట. అబ్రహాము చాలా ధనవంతుడు, శ్రేష్టమైన వస్తువులు తీసుకెళ్ళాడు. ఇప్పుడు తను ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మరి ఇగో ఇక్కడ ఈ ఊరి దగ్గరికి వచ్చాను, అబ్రహాం యొక్క సొంత ఊరు ఇది, మరి ఈ ఊర్లో ఎవరో నాకు తెలియదు, అయితే మరి నాకు సూచన దయచే ప్రభువా, నేను అమ్మ నాకు దాహం కావాలని చెప్పేసి అడుగుతాను. ఇదిగో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు, మరి పెళ్ళైన అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళు వచ్చినటువంటి అమ్మాయిల్లో ఒక అమ్మాయిని అడుగుతాను, ఏ అమ్మాయి అయితే నీకే కాదు నీ ఒంట్లో కూడా నేను దాహం తీస్తానని చెప్తుందో ఆమె ఎవరంట? నా యజమానుడి కొడుక్కి భార్య అని నిర్ధారించుకుంటాను ప్రభువా అని ఎలియాజరు ఏం చేశాడు? ప్రార్థన చేసుకుని యేసు ప్రభువారి నామములో ఆమెను అన్నాడు. ఎదురుగుండా ఎవరున్నారు చెప్పండి? ఆమెను చెప్పకుండా ఎదురుగుండా ఎవరున్నారు? రెబెకా ఉంది, కడవ పట్టుకుని, బిందె పట్టుకుని. వెంటనే ఏమన్నాడు ఎలియాజరు? బిందెలోంచి నూతిలోకి దిగి, బావిలోకి దిగి, రెబెకా అప్పుడే నీళ్ళు తీసుకుని పైకి వచ్చి ఎవరు ఎదురుగుండా వస్తుంది? ఎలియాజరు ముందు ఉంది. ఎలియాజరు పరిగెట్టుకుంటే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం దాహం ఇస్తావా, కొంచెం నీళ్ళు వేస్తావా అంటే ఆమె ఏమని చెప్పండి? నీకే కాదు నీ ఒంటెలకు కూడా ఏం చేస్తాను? నీళ్ళు వేస్తాను చెప్పేసాను అనమాట. అప్పుడు వెంటనే ఎలియాజరు ఏం చేశారు చెప్పండి? ఎంత సంతోషపడిపోయాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, వెంటనే జవాబు ఇచ్చాడని. ఏం చేశారంట? చూడండి అక్కడ 2 వస్తువులు ఇచ్చాడు. 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి, తర్వాత 10 తులాల ఎత్తుగల 2 బంగారు కడియాలు ఇచ్చారంట ఆమెకి. ఇచ్చి అప్పుడు అంటున్నాడు, అమ్మా నువ్వు ఎవరి కుమార్తెవు చెప్పమంటే అప్పుడు చెప్పింది. అప్పుడు చెప్పినప్పుడు ఆమె ఎవరికి సంబంధించిన ఆమె? అబ్రహాము యొక్క కుటుంబానికి సంబంధించిన ఆమె. కాబట్టి ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్రహాము యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా ఎవరు చూపిస్తున్నాడు? ఎవరి ముందు చూపిస్తున్నాడు? అంటే ఈ రెబెకాను ఆకర్షిస్తూ ఉన్నాడు. దేంతో ఆకర్షిస్తూ ఉన్నాడు? అబ్రహాము యొక్క ఐశ్వర్యాలతోటి రెబెకాను ఆకర్షిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకా రెబెకా కన్ఫర్మ్ కాలే, రెబెకాకు తెలియదు ఇలాగ పెళ్లి కోసం వచ్చాడన్న విషయం తెలియదు. కానీ రెబెకాను ఫస్ట్ నుంచి ఏం చేస్తూ ఉన్నాడు? ఎలియాజరు ఐశ్వర్యాల చేత, అబ్రహాం యొక్క ఐశ్వర్యాల చేత ఆకర్షిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాల చేత మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలతో నువ్వు ఆకర్షించబడకపోతే కనుక నువ్వు ఆయనకు పెండ్లి కుమార్తెగా ఎప్పటికీ తయారవ్వలేవు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే యేసు ప్రభువులో ఉన్న ఐశ్వర్యాలన్నీ నీకు చూపించడమే. ఒకవేళ కనుక ఎలియాజరు వచ్చిన తర్వాత, మరి ఇంటికి వచ్చిన తర్వాత రెబెకాతోటి, అదేవిధంగా ఆమె తండ్రి ఉన్నాడు బెతుయేలు, తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నాడు లాబాను, వీళ్ళతోటి వేరే విధంగా చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? వాళ్ళకు కూడా చాలా ఐశ్వర్యం చూపించాడు. అలా చూపించకుండా ఇంకోలా చెప్పాడు అనుకోండి, ఇంకోలాగంటే ఇదిగోండి నేను మీ బంధువు అబ్రహాం ఉన్నాడు కదా, ఇప్పుడు అబ్రహాము, ముందు ఆయన పేరేంటి? అబ్రాము. మీకు తెలుసు కదా అబ్రాము. మీ దగ్గర నుంచి బయలుదేరి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు అయిపోయింది మా దగ్గరికి వచ్చి.
కనాన ప్రాంతం వచ్చాడు అక్కడికి అబ్రహాము. మరి మీ దగ్గర బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడండి. ఆడికి వచ్చిన తర్వాత అబ్రహాము మొత్తం చితికిపోయాడండి. చేతిలో సిల్లిగవ్వ కూడా లేదు అబ్రహాముకి. చాలా బెకారులాగా అయిపోయాడు. అలాంటి బెకారోడికి లేక 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 ఎప్పుడో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత ఏమో ఆ కొడుకు చిన్నప్పటి నుంచి ఆడికి సరిగ్గా ఆరోగ్యం బాగుండదు. ఆడెప్పుడు కూడా చలంటే పడదు, ఎండంటే పడదు, ఎప్పుడు తుమ్ముతూ ఉంటాడు, ఆయాసపడతా ఉంటాడు, దగ్గుతూ ఉంటాడు. అన్నం తిన్నదేమో సరిగ్గా అరగదు. మరి ఆ ఊర్లోనేమో ఈ కొడుకు గురించి అందరికి తెలుసు కాబట్టి ఎవడో పిల్లనెత్తలేదు. మీరు బంధువులు కాబట్టి మీరేమైనా దయ తెలిసి పిల్లెత్తరం వచ్చానని చెప్పేసి అన్నాడు అనుకోండి. వాళ్ళు పిల్లెత్తారాళ్ళు, పిల్లనిస్తారాళ్ళు రెపక ముందే సైడ్ అయిపోద్ది. ఓరు బాబు ఎక్కడ నన్ను కడతారా ఇలాంటివాడికి అని చెప్పేసాను. కానీ అలాంటి విషయాలు చెప్పలేదు. ఎలియాజరు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? చూడండి, మళ్ళీ చదువుదాం ఒకసారి. 24 అధ్యాయము. ఎలియాజరు ఏం చేస్తూ ఉన్నాడు? చూడండి, 34 వచనం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడును, అబ్రహాము దాసుని యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములు, దాసీ జనము, ఒంటెలు, గాడిదలు దయచేసెను. ఇంకేమంటున్నాడు? నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతని కుమారునికి ఇచ్చేశాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? అబ్రహాము యొక్క గొప్పతనము, అబ్రహాము ఇస్సాకు యొక్క ఐశ్వర్యాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అసలు ముందే ఫ్లాట్ అయిపోయాడు లాభాను. ఎప్పుడైతే అరతలము ముక్కు కంపి ఇచ్చి 10 తులాలు విలువ చేసేటటువంటి 10 తులాలు బరువైనటువంటి బంగారు కడియాలు ఎప్పుడైతే వాళ్ళ చెల్లికి ఇచ్చాడో, ఇంకా ఈ ఎలియాజరు ఇంటికి రాగానే లాభాన్ని ఏమన్నాడు చెప్పండి? లాభాన్ని ఏమన్నాడు? పై వచ్చిన మనం చదువుతాం, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా అంటే లాభానికి అప్పటికి ఏమైపోయింది చెప్పండి? లాభానికి మతిపోయిందనమాట. ఓరు బాబు, ఎంత ఐశ్వర్యం ఏంటి అతని దగ్గర, దేవుడు ఎంత ఆశీర్వదించాడు. మీరు ఇస్తారా ఎవరికైనా 10 తులాల్లో? నీళ్ళు ఇచ్చిన వాళ్ళు 10 తులాలు బంగారం ఇస్తారా? కాబట్టి దేవుడు ఎంత ఆశీర్వదించాడు అని ఏమని సంబంధిస్తున్నాడు? ఏమయ్యా ఎలియాజరు గారు అంటలా, ఏమయ్యా పరదేశీ అంటలా, ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రావయ్యా బాబు, నువ్వు బయట ఉంటమండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అబ్రహాము యొక్క ఐశ్వర్యాలు చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క ఐశ్వర్యాల చేత వారిని, ప్రాముఖ్యంగా ఈ రెబ్కాను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రభు యొక్క ఐశ్వర్యాల చేత ఆకర్షించబడాలి. ఈరోజు అపవాది యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూడకుండా మనల్ని ఎంతగా మోసగిస్తూ ఉన్నాడో. ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూస్తే కనుక ప్రభు వైపు మనం ఆకర్షించబడతా ఉంటాం. ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూస్తే కనుక మనం ఏమవుతామంటే, ఈ ప్రభు నాకు కావాలి, ఈ ప్రభు నాకు కావాలని మనం ఏం చేస్తామో ఆ ప్రభు కొరకు మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం గమనిస్తే, అర్థం చేసుకుంటే కనుక ఈ ప్రభువుని తప్పించి నేను దేన్ని కూడా కోరుకోకూడదు మనకు అర్థమవుద్ది. కానీ ఈరోజు అపవాది మనల్ని మోసగిస్తూ ఉన్నాడు. ఏం ప్రభువో ఏంటో, ఏం ఐశ్వర్యాలు ఏంటో, యేసు ప్రభు నమ్ముకున్న కానించి నీకు ఏమైంది? ఏమైంది? ఏమైనా మార్పు వచ్చిందా? ఏముంది యేసు ప్రభు నమ్ముకుంటే? కాబట్టి ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు, పెళ్ళి లేదు, గిల్లి లేదు అని అపవాది మనల్ని ఏం చేస్తాడో నిరుత్సాహపరుస్తాడు. అపవాదితో మనం చెప్పాలి, అపవాది నేను నీ మాట విన్ను, నేను ఎవరిని? యేసు ప్రభు వారి యొక్క పెండ్లి కుమార్తె నేను. నా భర్త ఎవరు? నా వరుడెవరు? ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర ఏమున్నాయి? ఆయన దగ్గర శోధింప సఖ్యము కాని ఐశ్వర్యాలు ఆయనలో ఉన్నాయి. నేను ఆయన కోసం సిద్ధపడాలి, ఆయనకు పెండ్లి కుమార్తెకు నన్ను సిద్ధం చేసుకోవాలని మనం అపవాదితో చెప్పాలి. ప్రతిరోజు ప్రభువుని అడగాలి, ప్రభువా దయచేసి నా కళ్ళు తెరువు ప్రభువా, నీలో ఉన్న ఐశ్వర్యాలు నేను చూసేలాగా నాకు సహాయం చేయ ప్రభువా.
నీ వైపు తప్పించి దేని వైపు నేను ఆకర్షించబడకూడదు ప్రభువా. నిన్ను తప్పించి నేను దేన్ని కూడా కోరుకోకూడదు ప్రభువా. నిన్నే నేను ప్రేమించాలి. నువ్వే నాకు కావాలి ప్రభువా అని మనం ఆయన కోరుకోవాలంటే మనకేం కావాలి చెప్పండి? మనకేం అర్థం కావాలి? యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనకు అర్థం కావాలి. ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనకు అర్థం కాకపోతే కనుక మనం ఆయన వైపు తిరగలేము, ఆయన కోరుకోలేము. లోకంలో ఉన్నటువంటి చెత్త చెదార వైపు మనం పరిగెడతా ఉంటాం మనం. కాబట్టి ఏ విధంగా ఈ రెబ్కాను పెండ్లి కుమార్తెను ఎలియాజరు ఆకర్షిస్తూ ఉన్నాడంటే అబ్రహాము యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. అబ్రహాము యొక్క ఐశ్వర్యాల గురించి చెప్తా ఉన్నాడు. అబ్రహాం ఎంత భాగ్యవంతుడో చెప్తా ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఏం చేయాలి? మనం అవిశ్వాసాలని, దేవుని ఎరగని వాళ్ళని మనం ఎలా దేవునిలో తీసుకురావాలి చెప్పండి? మనం ఏం చెప్పాలి? మనం ఏం చెప్తే వాళ్ళు ప్రభు వైపు తిరుగుతారు? ప్రభు యొక్క ఐశ్వర్యాల గురించి చెప్పాలి. క్రీస్తు యొక్క ఐశ్వర్యాలు ఎన్నున్నాయో మనం చెప్పాలి. లోకంలో ఎన్నున్నా కానీ యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలతో అవన్నీ కూడా సాటి రాలేదు. ఈ యేసు ప్రభువులో నాకేం దొరికింది? నిజమైన సమాధానం దొరికింది. యేసు ప్రభువులో నాకు నిజమైనటువంటి పరిష్కారం దొరికింది. యేసు ప్రభువులోనే నాకు నెమ్మది దొరికింది. యేసు ప్రభువులోనే నా పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభువులోనే నా భయాలు కోల్పోయినాయి. నా భయాలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ప్రభు యొక్క ఐశ్వర్యాల గురించి మనం చెప్పాలని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం ఐశ్వర్యాల ముందు మనం చూడాలి, మనం అనుభవించాలి. మనం అనుభవించకపోతే మనం ఏం చెప్తాం? మనమే యేసు ప్రభు నెమ్మది అనుభవించట్లేదు, యేసు ప్రభు సమాధానం మనమే అనుభవించట్లేదు, ఆ యేసు ప్రభు శాంతి మనలోనే లేదు. ఒకవైపు మనలో అన్నీ కూడా ప్రార్థనకు వస్తాం కానీ అన్నీ మనకేమన్నా చెప్పండి? అన్నీ భయాలే. ఇక మనం వెళ్ళి ఆ పక్క వాళ్ళకి యేసు ప్రభువు నమ్ముకుంటే వాళ్ళు ఏం నమ్ముకుంటారు? కాబట్టి తెలియని వారికి మనం ప్రభువులోకి తీసుకురావడానికి మనం చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాల గురించి చెప్పడమే. పరిశుద్ధాత్మ దేవుడు నేడు చేసే పని ఏంటంటే యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాల గురించి ఆయన మనకు చెప్తా ఉన్నాడు, మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. మనం కనుక ఐశ్వర్యాలు సరిగ్గా చూడకపోతే కనుక ఈరోజు మన అందరి జీవితాల్లో దేవుని కోరికైనటువంటి ఆయన పెండ్లి కుమార్తెగా మనము తయారవలేము, ఆయన పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడలేము. కాబట్టి ఎలా గొప్పించాడు ఈ రెబ్కాని? ఏమైనా వాట్సాప్లో ఫోటో చూపించాడా? వీడియో కాల్ చేశాడా? ఇదిగో చూడమ్మా ఎంత తెల్లగా ఉన్నాడు చూడు, ఎంత పొడవుగా ఉన్నాడు చూడు. వీడియో కాల్ చేశాడా? అప్పట్లో ఏమి లేవు. ఎలా గొప్పించాడు? అసలు రెబ్కా ఎప్పుడు ఇస్సాకుని చూడలేదు. ఎలా గొప్పించాడు రెబ్కానంటే ఎలా ఒప్పించాడు? ఇస్సాకు యొక్క ఐశ్వర్యాలు చూపించినప్పుడు రెబ్కా ఏమైపోయింది చెప్పండి? రెబ్కా ఫ్లాట్ అయిపోయిందనమాట. సరే అంతా మాట్లాడిన తర్వాత ఆ మరుసటి రోజు ఏమన్నాడు ఎలియాజరు? నేను వెళ్ళిపోతాను, నేను వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోతానంటే వాళ్ళు ఏమన్నారు? అయ్యయ్యో అప్పుడే కాదండి, కనీసం 10 రోజులైనా ఉన్నాడు బాబు, మా కూతురు మీద మాకు బెంగ తీరాలి కదా, 10 రోజులైనా ఉండండి, మా అమ్మాయి ఏమంటుందో మేము అడుగుతామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? అమ్మ రెబ్కా నువ్వేంటి మరి 10 రోజులు ఉంటావు కదా అంటే రెబ్కా ఏమంది? ఇప్పుడే వెళ్ళిపోతానంది. అమ్మ వెళ్ళిపోతావా ఈ మనిషితో అంటే ఏముంది? ఇప్పుడు వెళ్ళిపోతానంది. అంటే రెబ్కా ఏమేం చెప్పండి? ఏమైంది? ప్రభువు యొక్క లేక తన భర్త అయినటువంటి ఇస్సాకు యొక్క ఐశ్వర్యాల చేత ఏమైపోయింది? రెబ్కా పట్టబడింది అనమాట. ఈరోజు క్రీస్తు ఐశ్వర్యాలు మనకు అర్థం కాకపోతే కనుక మనం ఎప్పటికీ పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడలేం. కాబట్టి మన అందరి అవసరత ఏంటంటే మన కళ్ళు తెరవబడాలి. ప్రభువు మన కళ్ళు తెరవాలి. తెరిచినప్పుడే మనం ఏం చేస్తాం? యేసు ప్రభువుని తప్పించి మరి దేన్ని కూడా మనము కోరుకో. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు కదా, ఈ ప్రభు తప్పించి నాకు ఇంకేమీ కూడా అవసరం లేదు. ఈ ప్రభుతో పోలిస్తే లోకంలో ఉన్నవన్నీ కూడా నాకు పెంటతో సమానంగా ఉన్నాయన్నాడు పౌలు గారు. ఎలా చెప్పాడు పౌలు గారు? ఏమైనా ఆయనకి మెంటలు వచ్చిందా? బుర్ర తక్కువతో తనతో మాట్లాడా? దేవుడు తనకు చూపించాడు. క్రీస్తు ఐశ్వర్యవంతమైన స్థితిని దేవుడు పౌలుకు చూపించిన తర్వాత పౌలుకి అర్థమైంది మిగతావన్నీ కూడా పెంటతో సమానం.
73 కీర్తనలో ఆసాపు ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ఎలా చెప్పాడు చెప్పండి? ఎలా చెప్పాడు? ఆసాపు చాలా మంచి కుటుంబం ఉంది. వాళ్ళ కుమారులందరూ రాజైన దావీదు దగ్గర మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎలా చెప్పాడు ఆసాపు అంటే, ప్రభు యొక్క ఐశ్వర్యాన్ని తను అర్థం చేసి తను చూసాడు. చూసిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, ఆయన తప్పించి లోకంలో ఉన్నవన్నీ కూడా వేస్ట్ అని అర్థమైందనమాట. ఈరోజు ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూడకపోతే కనుక, మన పెండ్లి కుమారుడు, మన వరుడు, మన భర్త అయిన యేసు ప్రభు యొక్క ఐశ్వర్యం మనకు అర్థం కాకపోతే, ఆయనలో ఉన్నటువంటి శోధింప సఖ్యమైన ఐశ్వర్యాలు మనం చూడకపోతే కనుక, ఆయనకు మన పెండ్లి కుమార్తెగా మనం ఏం చేయలేము? పెండ్లి కుమార్తెగా ఆయనకు మనము సిద్ధం చేసుకోలేము. మొట్టమొదటిసారిగా ఈ రెబెక్కాతో మాట్లాడినప్పుడు ఎలియాజరు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చిందో మనం చదువుకున్నాం కదా. 2 వస్తువులు ఇచ్చాడు. మొదటి వస్తువు ఏంటి చెప్పండి? ముక్కుకు బంగారు కమ్మి, అరతొలం ఎత్తుగల ముక్కుకు బంగారు కమ్మి, తర్వాత చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు ఉంగరములు, బంగారపు కడియాలు. ఎవరికైనా ముక్కు కమ్ములు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? ఇప్పుడు మన వాళ్ళందరూ ముక్కులు మానేసి ఏం చేస్తున్నారు? చెవులు పెట్టుకుంటున్నారు రింగులు. కొంతమంది వెరైటీ రింగులు ఇక్కడ దాకా ఉంటాయి, కొంతమందికి రింగులు. కానీ బైబిల్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ముక్కుకి రింగ్ ఇచ్చాడంట. ముక్కుకు రింగ్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? ముక్కు మనం దేనికోసం వాడతాం అంటే? రింగులు పెట్టుకుంటాక ముక్కు దేనికోసం వాడతాం? మనం వాసన చూడడానికి వాడతాం మనం. ఈ ముక్కుకు బంగారు కమ్మి ఉన్నప్పుడు మనం దేన్ని వాసన చూస్తాము? చూడండి, పరమగీతముల గ్రంథం ఒక మాట చూద్దాం. పరమగీతము 7వ అధ్యాయంలో, పరమగీతం 7వ అధ్యాయము ఇక్కడ 4వ వచనం చదువుదాం. ఇక్కడ పెండ్లి కుమార్తెను వర్ణిస్తూ ఉన్నాడు. వరుడు ప్రియుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నీ కందరము దంత గోపుర సమానము రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెస్బోను పర్వతమున పట్టణమున్న 2 తటాకములతో సమానములు, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచి లెబానోను శిఖరముతో. దేన్ని వర్ణిస్తున్నాడు చెప్పండి? చెవుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక్కడ. దేని గురించి చెప్తా ఉన్నాడు? సూదిగా ఉన్న ముక్కు గురించి చెప్తా ఉన్నాడు అనమాట. మరి అందరికీ అలాంటి ముక్కు ఉండదు. మరి నా ముక్కు ఇలాగ పాకిపోయింది. మరి కొంతమంది ముక్కేమో మొత్తం తప్పడైపోయి ఉంటుంది. సరే, ఈ భౌతికమైన ముక్కుల గురించి చెప్పట్లేదు, కానీ ఈ ఆత్మ సంబంధంగా ముక్కు అనేది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది? సూదంటి ముక్కు దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, ఇక్కడ చూడండి 8వ వచనం చదువుదాం. 8వ వచనంలో చివరి లైన్, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. కాబట్టి ఈ ముక్కు దేని వాసన చూస్తుంది చెప్పండి? ఈ ముక్కు దేని వాసన చూస్తుంది? జల్దరు ఫలాలని వాసన చూస్తూ ఉందన్నమాట. అంటే జల్దరు ఫలాలను వాసన చూస్తుందంటే ఎవరు దేన్ని తింటుంది? ఈ వ్యక్తి దేన్ని తింటా ఉంది? జల్దరు వృక్ష ఫలాలు తింటా ఉంది. చూడండి, మనం మామిడి పండు తిన్నప్పుడు ఏం చేస్తాం? ముందు ఏం చేస్తాం? అలా పెట్టుకుని అలా ఉంది స్మెల్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం? మనం తింటాం. అంటే ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తూ ఉంది? ముక్కుతో దేని వాసన చూస్తూ ఉంది? జల్దర పండ్లను వాసన చూస్తూ ఉంది. అంటే అర్థమేంటి చెప్పండి? జల్దర పండ్లను తింటా ఉందన్నమాట. ఎవరు జల్దర పళ్ళు అంటే, జల్దర పళ్ళు యేసు ప్రభు వారే. అంటే పెండ్లి కుమార్తె ముక్కు ఏం చేస్తూ ఉంది? యేసు ప్రభు వారిని భుజిస్తూ ఉంది. యేసు ప్రభు వారిని ఏం చేస్తూ ఉంది? యేసు ప్రభు వారిని వాసన చూస్తూ ఉంది.
ఈ ఈ యొక్క ఈ కన్యక యొక్క ముక్కు ఏ వాసనకు అలవాటు పడింది? ఈ కన్యక ముక్కు ఏ వాసన కోరుకుంటుందంటే, జలదర వృక్ష ఫలం యొక్క సువాసన కోరుకుంటా ఉంది. ఎందుకు బంగారు ఈ పుడకిచ్చాడు? బంగారు పుడక దాన్నేమన్నాడు ఇక్కడ? బంగారపు ముక్కు కమ్మిని ఎందుకిచ్చాడు చెప్పండి? ఈ బంగారపు ముక్కు కమ్మి ఎవరో కాదు, యేసు ప్రభువారే. యేసు ప్రభువారు నిజంగా మనకు బంగారపు ముక్కు కమ్మిగా ఉంటే, మనం ఎవరిని వాసన చూస్తాం చెప్పండి? ఎవరిని వాసన చూస్తాం? ప్రభువుని తప్పించి మరి దేన్ని కూడా మనం వాసన చూడం. ఈరోజు మనం ఏ వాసనకు అలవాటు పడ్డామో, ప్రభువు తప్పించి వేరే 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 చెత్త చెత్త వాసనలకు మనం అలవాటు పడిపోతా వచ్చాం. ఈరోజు ఎవరు మనకు సువాసనగా ఉన్నారు? ప్రభు సువాసనగా ఉన్నాడా? లేక వేరే విషయాలు మనకు సువాసనగా ఉన్నాయా? ప్రభు సువాసనగా ఉంటే గనక మన ముక్కు సరిగ్గా ఉందన్నమాట. ఒకవేళ మన ముక్కు సరిగ్గా లేకపోతే గనక ప్రభువుని మనం సువాసనగా మనం తీసుకోలేం. చూడండి, ఒక ముక్కు దేవుని ఆరాధించే ప్రజల గురించి చెప్తూ బైబిల్లో ఏమన్నాడు? లేవియాకాండంలో ఒక మాట చూద్దాం చూడండి. లేవియాకాండం 21వ అధ్యాయము. లేవియాకాండం 21వ అధ్యాయం 18వ వచనం. గుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ముక్కిడివాడే కానీ. ముక్కిడివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ దేవుని ఆరాధించే ప్రజలు కూడా ఎలా ఉండాలో అంటే, ఇలాంటి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు ఆరాధన చేయకూడదని కొత్త నిబంధన లేదు. పాత నిబంధనలు అన్నీ కూడా సూచనలుగా ఉన్నాయన్నమాట. ముక్కిడివాడు అంటే అర్థం ఏంటి? ముక్కిడివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ముక్కు తప్పడగా ఉన్నాడని. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే ముక్కు బాగా పాకిపోయినాడు, తప్పడగా ఉన్నవాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏ ముక్కు కోరుకుంటున్నాడు చెప్పండి? ఏ ముక్కు కోరుకుంటున్నాడు? నిటారుగా ఉన్న ముక్కుని ప్రభువు కోరుకున్నాడు. అంటే ఇది భౌతికంగా నిటారుగా ఉంటాం కాదు. ఇది ఈ నిటారుగా ఉన్న ముక్కు ఏం చేస్తూ ఉందంటే, యేసు ప్రభు వారిని, జలదర వృక్షమైనటువంటి వృక్ష ఫలమైనటువంటి యేసు ప్రభు వారిని వాసన చూస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రభువుని తప్పించి ఇక వేరేది, ఆ వేరే వాసన తనకు తగలకుండా ఇక్కడ ఈ ఎలియాజరు ఏం చేస్తూ వచ్చాడు? ఆ ముక్కుకు బంగారు ముక్కు కమ్మినిస్తూ వచ్చాడు. అలాగే చేతులకు ఏమి ఇచ్చాడంట? చేతులకు 10 తులాల ఎత్తుగల 2 బంగారపు కడియాలు ఇచ్చాడు. ఈ కడియాలు చేతులకు కడియాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే, ప్రభు కోసం పనిచేసే జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా సిద్ధపడతా ఉంటామో, ఇప్పుడు ప్రభువుని తప్పించి దేన్ని మనం వాసన చూసేవారంగా ఉన్నాం. ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రభువు కోసమైనటువంటి పనుల్లో కూడా మనం ఏం చేస్తామో నిమగ్నమై ఉంటాం. ప్రభు కోసమైన పనులను మనం కోరుకుంటాం. తెల్లారు లేచిన తర్వాత నేను దేవుని కోసం ఏం పని చేద్దాం, ఏం చేయాలని చెప్పేసి మనం ప్రభు పని చేయడానికి మనం ఆశపడతా ఉంటాం. సరే, ఇంకా మరి మిగతా విషయాల తర్వాత ప్రభు చిత్తమైన తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఇస్సాకు పెళ్ళి మనకు దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ప్రభుని యేసుక్రీస్తు వారితో మనకు జరగబోయే వివాహాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏ విధంగా ఈ ముక్కు మోకం తెలియనటువంటి ఈ ఇస్సాకు వైపు రెబ్బక ఆకర్షించబడింది అంటే, ఒకే ఒక విషయం ఏం చెప్పాడు? అబ్రహాము యొక్క గొప్పతనము, ఇస్సాకు యొక్క గొప్పతనము, అబ్రహాము ఇస్సాకుల యొక్క ఐశ్వర్యాల గురించి చెప్తా వచ్చాడు. చెప్తా మాత్రమే కాదు, ఇస్సాకు యొక్క ఐశ్వర్యాలు రెబ్బకాకు చూపించాడు. ఎప్పుడైతే ఇస్సాకు యొక్క ఐశ్వర్యాలు రెబ్బకా చూస్తూ వచ్చిందో, అప్పుడు ఏమైందంటే ఇస్సాకును తప్పించి మరి ఎవరిని కూడా తాను కోరుకోలేకపోయింది. ఇస్సాకు వైపు బహుగా ఆమె ఆకర్షించబడతా వచ్చింది. వెంటనే ఉన్న పొలంగా బయలుదేరి, ఈ దాసుడు ఎవరో మనకు తెలియదు, ఇప్పుడు వచ్చాడు, మరి అతని స్వభావం ఏంటో, అతని మనసు ఏంటో తెలియదు, అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తూ వచ్చింది? కేవలం ఐశ్వర్యాలు చూసి ఎలియాజరుతో ప్రయాణం ఎక్కడికి వచ్చింది? ఇస్సాకు దగ్గరికి వచ్చేసింది. అందరూ మోకరించండి, తల్ల వంచి.
ప్రభు యొక్క బల్లలోకి వెళ్ళే ముందు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు దేవుని ఉద్దేశము ప్రభు మనతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనం రక్షించబడటంలో మరి మనలో ఉన్నటువంటి సర్పం యొక్క స్వభావము తీసివేయబడటంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం యేసు ప్రభు వారి కొరకు పెండ్లి కుమార్తెగా తయారవ్వాలి. బైబిల్లో మనం చదువుతాం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆయన భార్య తన్ను తాను సిద్ధం చేసుకుంటా ఉంది. పెండ్లి కుమార్తెకి ఈరోజు మనం ఎంతగా సిద్ధం చేసుకుంటా ఉన్నాము. ఇస్సాకు యొక్క దాసుడు రెబెకాను ఎలాగ ఆకర్షించాడు అంటే ఇస్సాకు యొక్క ఐశ్వర్యాలు చూపించి ఆకర్షించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనకు చూపిస్తూ ఉన్నాడు. మనం నిజంగా చూడగలుగుతా ఉన్నామా? ప్రభు ఐశ్వర్యాలు మనం తెలుసుకోకపోతే కనుక ఈరోజు మనం ప్రభువుని కోరుకోలేము. ప్రభు ఐశ్వర్యాలు మనం చూడకపోతే కనుక ప్రభు కొరకు మనం సిద్ధపడలేం. పెండ్లి కుమార్తెగా ఆయన కొరకు మనం సిద్ధపడలేం. ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూడలేకపోతే తెలుసుకోలేకపోతే కనుక ఈరోజు మిగతావన్నీ మనం వదిలిపెట్టి ప్రభు కోసం రాలేము. ఇది నిజంగా మన జీవితంలో జరుగుతూ ఉందా? ఇది జరగకపోతే కనుక ఇప్పుడే మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, నన్ను రక్షించుకునే వెనక ఉన్నటువంటి నీ ఉద్దేశాన్ని నాకు చూపించి ప్రభువా. కేవలం నా పాపాలు క్షమించబడి నేను పరలోకం వెళ్ళటమే కాదు, పెండ్లి కుమార్తెగా నన్ను సిద్ధం చేసుకున్నది నీ కోరిక. యేసు ప్రభు వారికి సమానమైన జోడిగా సరిజోడిగా నేను తయారవ్వాలి. ఆయన పక్కన నిలబడినప్పుడు ఆయనకి లాంటి వ్యక్తిగా నేను తయారవడమే నీ ఉద్దేశం. ప్రభువా, నా జీవితంలో ఈ దృష్టి లేకుండా జీవిస్తూ ఉన్నాను, నేను ఈ ఆలోచన లేకుండా జీవిస్తున్నాను. ప్రభువా, నన్ను కనికరించమని మనం ప్రభువుని అడుగుదాం. ఈరోజు యేసు ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూడగలుగుతూ ఉన్నామా? ప్రభు ఐశ్వర్యాలు చూడకపోతే కనుక మనం ఏమాత్రం ప్రభువుని పట్టించుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు క్రీస్తు యొక్క ఐశ్వర్యాలు మనకు చూపించాలని. ఎంత ఎక్కువగా మనం క్రీస్తు ఐశ్వర్యాలు చూస్తాం, అంత ఎక్కువగా మనం ఆకర్షించబడతాం ఆయన వైపు. మరి అలా కాకుండా మనం ఈరోజు వేరే వాటి వైపు మనం ఆకర్షించబడతా ఉన్నామంటే ప్రభు యొక్క ఐశ్వర్యాలు మనం చూడలేకపోతా ఉన్నాం. ప్రభువా, నా కన్నులు తెరవండి, నా కన్నులకు ఉన్న పొరలు తీసేయండి ప్రభువా. నా అంతరంగంలో నీ వెలుగు దయచేయ ప్రభువా. నీవెంత ఐశ్వర్యవంతుడువో, నీలో ఎటువంటి శోధింప సఖ్యం కానీ ఐశ్వర్యాలు ఉన్నాయో ప్రభువా, నేను చూసేలాగా దయచేసి నా కన్నులు తెరువు ప్రభువా. నీ కొరకే నేను సరిజోడినటువంటి పెండ్లి కుమార్తెగా నేను తయారవడానికి ప్రభువా నన్ను ఆకర్షించు ప్రభువా. మిమ్మల్ని తప్పించి దేన్ని ప్రేమించకుండా నన్ను ఆకర్షించు ప్రభువా అని మనం ప్రభువుని అడుగుదాం, బ్రతిమలాడదాం. అలా కాకపోతే కనుక మనం ప్రభు ఉద్దేశం ఒకటి, మనం జీవించే జీవితం ఒకటి అయిపోతుంది. ప్రభు నిర్ణయించిన గమ్యం ఒకటైతే మనం చేరుకునే గమ్యం ఇంకోటి అయిపోతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఆయన కొరకైన పెండ్లి కుమార్తెగా ఉండడానికి, ఆయన ఐశ్వర్యాలు అధికంగా చూడడానికి తీర్మానం చేసుకుని ప్రభు బల్లో మనం చేయవేద్దాం. అలాంటి కృపను ప్రభు మనకు దయచేయను గాక.